గల్ఫ్ యుద్ధం మొదలైన తర్వాత అనేక దేశాల్లో ఇంధన సమస్య వేధిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ 315, శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 365 రూపాయలు దాటిపోయింది. భారతదేశంలో ప్రస్తుతానికి డీజిల్ పెట్రోల్ ధరలు పెరగకపోయినా వంట గ్యాస్ ధరలు అయితే ఇప్పటికే భారీగా పెంచేశారు. తాజాగా ఐఈఏ సూచనల మేరకు బఫర్ నిల్వలు రిలీజ్ చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. 80 లక్షల బ్యారెళ్ల చమురు రిలీజ్ చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ఐఈఏ దేశాలతో ఉన్న అగ్రిమెంట్తో భారత్తో పాటు జపాన్ కూడా బఫర్ నిల్వలు బయటికి తీసేందుకు అంగీకరించింది. భారత్ వద్ద 2 నెలలకి సరిపడా బఫర్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ముంబై, విశాఖపట్నం రిఫైనరీస్ ప్రాంతాల్లో. ఇక జపాన్ దగ్గర కూడా 4 నెలలకు సరిపడే బఫర్ నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలను బయటికి తీసి వాడుకునేందుకు అంగీకరించాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కొంత ప్రెజర్ తగ్గుతుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒక బ్యారెల్ చమురు ధర $30 పెరిగి $100 చేరింది. $70 ఉన్నప్పుడు భారతదేశంలో లీటర్ పెట్రోల్ 109 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు $100 చేరింది. ఏ క్షణంలోనైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. అయితే భారతదేశంలో ఇప్పటికిప్పుడు పెట్రోల్ డీజిల్కి ఎలాంటి కొరత ఏర్పడే ప్రమాదం లేదు. రాబోయే 2 నెలలకు సరిపడా నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. మరో నెల అంటే 3వ నెలకు అవసరమైన పెట్రోల్ డీజిల్ సముద్ర మార్గంలో ఉంది. 75% భారతదేశం అమెరికా, వెనిజులా నుంచి దిగుమతి చేసుకుంటా ఉంది. రష్యా నుంచి కూడా దిగుమతులు మొదలయ్యాయి. గల్ఫ్ నుంచి కేవలం 25% మాత్రమే దిగుమతి చేసుకుంటూ ఉన్నాము, దీనివల్ల ఇబ్బంది లేదు అని ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ గ్యాస్లో మాత్రం కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.